ప్రతి ఒక్కడికి ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొందరికి సెక్స్‌లో ప్రాబ్లమ్ ఉంటది. కొందరికి స్పెర్మ్‌లో ప్రాబ్లమ్ ఉంటది. కానీ ఎవ్రీథింగ్ హాస్ ఎన్ ఆన్సర్. ఇప్పుడు సింపుల్ ఏ కపుల్ అయినా వస్తే ఫస్ట్ ఫీమేల్‌ని ఎవాల్యుయేట్ చేపిస్తాం. ఫీమేల్ ఎవాల్యుయేట్ అయితారు. మేల్‌ని వాళ్ళు ఒక్కసారి స్పెర్మ్ టెస్ట్ చేసుకో అంటే ఎవ్వరు చేయించుకోరు. ఎందుకంటే మేల్స్‌లో అదొక కామన్ మైండ్ సెట్ ఏంటంటే నేను నార్మల్‌గా ఉన్నా. నా సెక్షువల్ యాక్టివిటీ నార్మల్‌గా ఉంది. నాకు సెమెన్ బాగా వస్తుంది. సో నాకేం ప్రాబ్లమ్ లేదు. నా సెక్షువల్ లైఫ్ ప్రాబ్లమ్ లేదు కాబట్టి వాళ్ళు అట్లా అనుకుంటారు. యెస్ ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్. కానీ వాళ్ళు స్పెర్మ్ టెస్ట్ చేయించుకో అనంగానే దే విల్ చేంజ్ ది గైనకాలజిస్ట్. వెరీ కామన్‌గా నా గైనిక్స్ చెప్పే కామనెస్ట్ కంప్లెయింట్ ఇదే మేల్స్ గురించి. సార్ మేము ఎన్ని సార్లు చెప్పినా గానీ వీళ్ళు స్పెర్మ్ టెస్ట్ చేయించుకోరు. మేము వాళ్ళని ఇన్సిస్ట్ చేస్తే దే చేంజ్ ది డాక్టర్. అట్లా వాళ్ళు ఒక 2-3 ఇయర్స్ 10 మంది డాక్టర్స్‌ని కలిసిన తర్వాత దే రియలైజ్ యెస్ ఇది మా సైడ్‌లో కూడా ఏదైనా ప్రాబ్లమ్ ఉండొచ్చు అని. అప్పుడు వాడు స్పెర్మ్ టెస్ట్ చేసుకుంటాడు. స్పెర్మ్ టెస్ట్‌లో వాడికి డెఫినెట్‌లీ ప్రాబ్లమ్స్ బయటపడతాయి. దాన్ని కరెక్ట్ చేస్తే అదేదో ముందే వాడు ఒకసారి టెస్ట్ చేయించుకొనుంటే కంప్లీట్‌గా టైం వేస్ట్ కాకపోతుండే, డబ్బులు వేస్ట్ కాదు. ఎవ్రీథింగ్ నార్మల్ అయిపోతుంది. సో మేల్స్ ఆ బబుల్ నుంచి బయటకు రావాలి. నాకేం సమస్య లేదు, నాకేం ప్రాబ్లమ్ లేదు అనేది ఉండదు. ఎవ్రీవన్ ఏదో ఒక ప్రాబ్లమ్ ఉండొచ్చు. కానీ ఇవన్నీ కరెక్టబుల్ ప్రాబ్లమ్స్. సో అది మైండ్‌లో పెట్టుకోవాలి అందరూ.